అందరికి శుభాభివందనములు. రక్షణ ముగింపు మొదటి తెస్సలోనిక 5:9. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలకుటకు నియమించలేదు. మనం దేవుని ఉగ్రతను తప్పించబడి నిత్యమహిమలో ప్రవేశించవలనంటే మన జీవితంలో రక్షణ కార్యము అంతం మన జీవితం యొక్క అంతం వరకు కొనసాగి ముగించబడవలను. ఈ రీతిగా జరుగుటకై మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1, భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకోవాలను. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండునట్లు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత కార్యములను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 2, మనకు అనుగ్రహించబడిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలను. హెబ్రీ 2:3. రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగో తప్పించుకుందామో, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించడం ద్వారా ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ నానా విధములైన అద్భుతములతోనూ వివిధములైన కృపావరములను అనుగ్రహించడంతోనూ వారికి బోధించుట చేత మనకు దృఢపరచబడెను. మొదలుగానము దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. అపరాధినై అంధుడనై అపవాదితో అనుసరునై సంచరించు చీకటిలో వంచనలెన్నో చేశాను. దేవా పాపిని నన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. కలువరిలో సిలువందే కలవరముందే జగమవుతాం, పాపినైన నా కొరకు మరణమునే జయించితివా, మరణమునే సహించితివా. దేవా ప్రాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి కుటుంబంలో వారి సంఘముల నుండి వారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.